దేవుని వాక్యంలోకి వెళదాం. వాక్యంలో వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, బైబిల్లో ఒక మాట రాయబడిందమ్మా. ఏంటంటే, జీవ మరణములు నాలుక వశము అనండి. నాలుక వశంలో ఏమున్నాయి? జీవము, మరణం. జీవ మరణములు నాలుక వశము అంటే అర్థం ఏంటంటే, మనం జీవంలోనికి వెళ్ళాలన్నా మన నాలుక మీదే ఆధారపడి ఉంటుంది, మనం మరణంలోకి వెళ్ళాలన్నా మన నాలుక మీదే ఆధారపడి ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా మన పర్మిషన్ తీసుకోకుండా ఆయన ఏం చేయడు మన జీవితంలో. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా దేవుడు మన అనుమతి తీసుకోకుండా, మనం అడగకుండా, మనం కోరుకోకుండా, మనం చెప్పకుండా ఆయనంతటా ఆయన ఏది చేయడు. మనం చెప్పాలా? ఒక్కొక్కసారి ఆయనకి ఇష్టమైతే మనల్ని కూడా తట్టు తట్టి నోరు మొయ్యి సైడ్ గమ్ముడు అని ఎప్పుడో కొన్ని సందర్భాల్లో ఆయన తీసుకుంటాడు పర్మిషన్ని. కానీ మ్యాక్సిమం మనల్ని దేవుడు రోబోలుగా చేయలా. రోబో అంటే ఏంది? కనికరాజు తెలుసు? రోబోలు తెలుసా? చూసారు ఎప్పుడన్నా? ఎనప బొమ్మలు అని నడుస్తుంటాయి చూడండి, చూసారా? ఎనప బొమ్మలు ఇప్పుడు చూసారా? తిరణాలకు పోయినప్పుడు చెవులు పెట్టుకుంటారట, చెప్తా ఉంటుంది అది బొమ్మ. అట్లా మనల్ని రోబోలుగా చేయలేదు దేవుడు, మనల్ని ఆయన వంటి వారిగా చేశాడు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, మన నోరు ఎప్పుడు ఆశీర్వాదాన్ని గురించిన పలుకులే పలుకుతుండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఎంత చీకట్లో ఉన్నా కూడా మనము జీవమును గురించిన సంగతులే మాట్లాడాలి. అప్పుడు ఒకనాటికి నీ ఇంటినంతటిని జీవం నింపేస్తుంది యేసునామంలో. ఒకవేళ మన నోరు ఎప్పుడు కీడుని గురించిన మాటలు మాట్లాడుతుందనుకో, చీకటిని గురించిన మాటలు మాట్లాడుతుందనుకో, ఉదాహరణకి ఏందో నా కర్మట అయిపోయింది, నా జీవితం దిక్కుముక్కు లేని దాన్ని కదా, డబ్బు లేని దాన్ని కదా, పేదవాడిని కదా, మా స్థితిలో ఇంకెవరు మారుస్తారు, ఇంతే మా జీవితం, ఇంకా ఆ అప్పులు నేను కట్టేది లేదు, నా కూతురికి సరైన పెళ్లి చేసేది లేదు, అయిపోయింది, బతుకున్నామంటే బతుకున్నాం, ఈ అప్పులోళ్ళు మాటలు పడలేకపోతున్నా, ఇలా మాటలు ఏంటంటే ఆ చావు కూడా తొందర రావట్లే, మనకి చచ్చిపోదామంటే ఆ చావు కూడా తొందర రావట్లే, వేస్ట్, నేను బ్రతకడమే వేస్ట్, నా కడుపున రాక్షసి పుట్టింది పిల్లల్ని, నా కడుపును దెయ్యం పుట్టింది, ఈ దెయ్యం సస్తే బాగుండం, నా కడుపులో ఎందుకు పుట్టేవే నువ్వా, చిన్నప్పటి నుంచి నీ గొంతులో ముందేసి ఉంటే పోయి ఉండేది, కోపాలు వచ్చినప్పుడు. నా ఇంట్లోకి వచ్చినోడు, నేను చేసుకున్నాడు దరిద్రుడు, ఏడాడ పోయి దారిని పోయి దరిద్రం తగిలించుకున్నా, ఈడిప్పుడు చస్తాడు, వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, వీళ్ళు ఎంత బాగున్నారో, నా కర్మ నాకెట తగలాడింది, నేను చేసుకున్న మనిషి నా కర్మ, దాన్ని చేసుకునే బదులు అసలు పెళ్లి చేసుకోకుండా పోయింది, ఇది ఎప్పుడు దాస్తుంది అని కొంతమంది, మనలో చాలామంది కూడా చాలాసార్లు మనకున్న బాధలను బట్టి ఏం చేస్తామంటే, చీకటిని గూర్చిన మాటలు, కీడును గూర్చిన మాటలు, మరణాన్ని గూర్చిన మాటలు పలకతా ఉంటాం. బిడ్డలారా, ఎప్పుడైతే నోరు మాట్లాడుతూ ఉంటుందో చెవి వింటా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నోరు మాట్లాడుతుంటే చెవి ఏం చేస్తుంటుంది? వింటూ ఉంటుంది. కీడును గురించిన మాటలు వింటూ ఉండగా బైబిల్ ఒక మాట ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన ఏమి కలుగును? విశ్వాసం. మంచి మాటలన్నా విశ్వాసం కలుగుతుంది, చెడ్డ మాటలన్నా విశ్వాసం కలుగుతుంది. ఉదాహరణకి మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నాకు చూడ మీరు ఇంకేమీ బాగుపడేటట్లేరు, మీరు ఇంకేమీ ఉపయోగపడేటట్లేరు, మీరు ఇంకేమీ లేచేటట్లేరు, ఏంది పోయిన సంవత్సరానికి చాలా దిగిపోయారే మీరా, అసలు ఏమో ఇంకా మీరు ఎట్టయిపోతారో ఏమో అని పక్కన వాళ్ళు అంటుంటే, నిజమే, ఇంకేమో వాళ్ళ మాటలు వినే కొలది మన మీద మనకే డౌట్ వచ్చేస్తుంటుంది. వింటా ఉన్నప్పుడు విశ్వాసం వస్తుంటుంది మనకి చెడు విషయాల్లో కూడా. అందుకనే దేవుని బిడ్డలారా, అన్ని రకాల బాధల్లో ఉన్నప్పటికీ చెవి వింటుంటుంది కాబట్టి, చెవి వినడం ద్వారా విశ్వాసం వస్తుంది కాబట్టి, మన నోట్లో నుంచి కానీ మనం వినే విషయాలు కానీ మంచి విషయాలు వింటూ ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. నీ నోట్లో నుంచి మాట్లాడేటప్పుడు జీవాన్ని గురించిన మాట్లాడాలి. నేను దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిని. ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు పేదవాడిని అయి ఉండొచ్చు, నా పరిస్థితులు బాగలేకుండా ఉండొచ్చు, నా చుట్టూ చీకటి అలుముకొని ఉండొచ్చు, నేను ఆరాధించేది జీవం గల దేవుణ్ణి. నా ప్రభువు శూన్యంలో సృష్టిని చేసినోడు, నా ప్రభు భూలోకాన్ని నిర్మించినవాడు, నా తల్లి గర్భంలో నన్ను పిండంగా చేసినోడు,
నన్ను భూమి మీద తీసుకొచ్చినోడు తెలీదా నన్ను ఎలా సాకాలో? మూతి పెట్టినోడు మేత పెట్టడా? నా పరిస్థితి తీర్చడా? నాకు సహాయం చేయడా? నా దేవుడు ఉన్నాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. నా దేవుడు ఉన్నాడు, నా పిల్లలు బాగుపడతారు. నా దేవుడు ఉన్నాడు, ఈ అప్పుల్లో నుంచి బయటకు వస్తా. నా దేవుడు ఉన్నాడు, నన్ను దీవెనకరంగా మారుస్తాడు. నా దేవుడు ఉన్నాడు, ఈ చెడ్డ అలవాట్లలో నుంచి నన్ను ఖచ్చితంగా నా దేవుడు లేపతాడు. ఆమేననండి గట్టిగా. ఒకవేళ మనం ఇప్పుడు తాగుడులో ఉన్నప్పటికీ కూడా మనం ఏమనుకోవాలంటే సినిమాలు చూసి అలవాట్లు ఉన్నా కూడా నువ్వేమనుకోవాలంటే, నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, నన్ను ఈ బంధకాల్లోనే ఉంచడు. ఒకానొక దినాన నా దేవుడు ఈ పాపంలో నుంచి నన్ను పైకి లేపతాడు అనుకుంటా ఉండాలి. మన నోటితో అంటా ఉండాలి. మన నోటితో అప్పుడప్పుడు, నేను పాపం చేస్తున్నాను, నన్ను దేవుడు ఎందుకు పట్టించుకుంటాడు చెప్పు? నాలాంటి దరిద్రుల్ని, శాపగ్రస్తని, మరి పాపుల్ని ఆయన ఎందుకు పట్టించుకుంటాడు? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధులనే పట్టించుకుంటాడు అని ఎప్పుడు కూడా మన నోటితోటి మరణాన్ని గురించిన మాటలు మాట్లాడకూడదు. ఆమేనండి. గట్టి చెప్పండి తల్లి, గట్టి చెప్పండి ఒకసారి హల్లెలూయా అని. ఇంకో మర్యాద ఇంకోసారి చెప్పండి. నాకు ఛార్జింగ్ చాలా అట్లా ఇంకోసారి చెప్పండి. హల్లెలూయా. నీ నోటితో ఆ బలమైన మాటలు మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి దేవుని శక్తిని కుటుంబాన్ని కమ్మేస్తుంది యేసు నామములో. ఆమేన్ చెప్పు. నీ కళ్ళ ముందు చీకటి పడిపోయిన ప్రతి పరిస్థితిలోకి వెలుగు వచ్చి చేరిపోతుంది. ఆమేన్. కొట్టు చప్పలు గట్టిగా, యేసే కొట్టు చప్పలు గట్టిగా. అప్పటికప్పుడే మారిపోతాయి నీ పరిస్థితులు యేసు నామములో. విప్లవాత్మకంగా మారిపోతావు యేసు నామములో. నీ జీవితమే స్టార్ తిరిగిపోతే యేసు నామములో. అంతే. హల్లెలూయా. ఏందినైనా సునామీ వచ్చినట్టు నీ మాటలకి. చీకట్లో ఉన్న మనం వెలుగు గురించి మాట్లాడుతూ ఉంటే మన మాటలు వినే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మెంటల్ మాటలు మాట్లాడుతుంది. దేవుడంట ఉన్నాడంట, దేవుడంట ఈయన చేస్తాడంట, దేవుడంట ఈయన పిల్లలను దీవిస్తాడంట, దేవుడంట ఈ ఇల్లు ఇస్తాడంట అనుకుంటుంది లోకం. వాళ్ళకి తెలీదు. వాళ్ళు మెంటలోళ్ళే, మనల్ని మెంటలోళ్ళు అని చెప్తుంటారు. నిజానికి మెంటలోళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళే. వాళ్ళకి నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు దేవుని మీద. మనకుంది. బిడ్డ, నీ నాలుకకు శక్తి ఉందని మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. శాంతిరాజన్న, మన నాలుగు ఏమంటారు శాంతిరాజన్న? శక్తి, జీవం. నీ నాలుకే జీవాన్ని సృష్టిస్తుంది, నీ నాలుకే శాపాన్ని సృష్టిస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మనం ఎంత అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినా, మనం ఎంత గాఢాంధకార ఊపుల్లోకి వెళ్ళిపోయినా, మనం ఎంత దిగజారిపోయినా నా దేవుడు ఉన్నాడని చెప్తుండాలి మీరు. నా దేవుడు నన్ను వదలడు, నా దేవుడు నన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. నేను ఆయన బిడ్డని, నేను ఆయన కొడుకుని, నేను ఆయన కూతుర్ని. నా దేవుడు ఎవరో తెలుసా? నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం చచ్చిపోయాడు. ఆయన నన్ను రక్షించుకోవడానికి ప్రాణం పెట్టాడు. ఆయన ముద్రేసాడు నా మీద. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక ఇంటి తాళం గేటుకి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి సీల్ వేస్తే ఇంకెవరు తాకొచ్చు దాన్ని? ఇంకెవరు తాకొచ్చానా? ఒక ఇంటిని సీజ్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ తాళం బుర్రకి లప్పం వేసి ఏమేస్తారు? సీల్, ముద్ర అంటారు దాన్ని. ఒక్కసారి ఆ ఇంటి గేటుకి ముద్ర కానీ గవర్నమెంట్ వేసిందంటే మళ్ళీ ఆ ముద్ర ఎవరు తీయాలా? వాళ్ళే వచ్చి తీయాలా. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో, యేసుని నిజదేవుడిగా ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, నిజదేవుడుగా అంటే ఈయన కూడా ఒక దేవుడే అని కాదు అర్థం. ఈయనే దేవుడు. ఆమేన్ అనండి గట్టిగా. దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, ఈయనే దేవుడు. ఎందుకంటే ఇంక వేరే దేవుడు లేడు. దేవతలు అనబడిన వారు ఎందరో పిలువబడుతున్నారు దేవతలుగా, వాళ్ళు కూడా డూప్లికేటే. కానీ భూమి మీద ఉన్నది ఒక్క దేవుడే. ఆ ఒక్క దేవుడినే మనం ఆరాధిస్తున్నాం. మనల్ని పట్టుకున్నాడు, మన కోసం ప్రాణం పెట్టాడు ఆ ఒక్క దేవుడే. కాబట్టి ఆ ఒక్క దేవుడిని విశ్వసించి నిజదేవుడికి అంగీకరించి పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నావు కదా. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రాగానే నీకు ముద్ర పడిపోయింది. ఎప్పుడైతే నీ మీద స్టాంప్ వేసాడో, నువ్వు ఎంత చీకట్లోకి పోయినా ఆ స్టాంపును బట్టి నువ్వు దేవుడు కూతురివి, దేవుని కొడుకువి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎమ్మెల్యే కొడుకు ఒకవేళ చీకటి కార్యాలు చేసేంత మాత్రాన ఎమ్మెల్యే కొడుకు కాకుండా పోతాడా? ముఖ్యమంత్రి గారి కొడుకు అనుకోండి, ఓకే. ఈ ముఖ్యమంత్రి కొడుకు పోయి పాపిష్టి స్థలాల్లో పాప స్థలాల్లో తిరుగుతున్నాడు. పాపం చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి కొడుకు కాకుండా పోయాడనా? శాంతిరాజనా ముఖ్యమంత్రి కొడుకు కాకుండా పోయాడా? బిడ్డ, అటని నేను మిమ్మల్ని తప్పులు చేయండి అని చెప్పట్లా. ఒకవేళ పొరపాటులో ఉన్నా కూడా మన మీద వేయబడిన ముద్రను బట్టి మనం దేవుని పిల్లలమే. మీరందరూ దేవుని పిల్లలమ్మా.
మిమ్మల్ని అందరినీ దేవుడు పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. యేసునామములో ఆమేన్ చెప్పు. నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? నన్ను మీరు చెప్పండి, నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? పిచ్చిగా పిచ్చి ప్రేమ కలిగిన తండ్రి ఆయన మన మీద. మీలో ఎవరు ఆడవటం దేవుడికి ఇష్టం లేదు. మీలో ఎవరు బాధపడటం ఇష్టం లేదు. మీరందరూ సమృద్ధిగా ఉండాలని, దీవించబడాలని, ఆస్వాదించబడాలని, అలాగే ఆయన కోసం మంచి భక్తి చేయాలని కూడా కోరుకుంటాడు దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారన్నా, నాకు 2 కూతుర్లు ఉన్నారు. నా 2 కూతుర్లు అంటే నాకు ఇష్టం ఉంటుందా ఉండదా? అదేం ప్రశ్న పాస్టర్ గారు. ఎవరి పిల్లల మీద వాళ్ళకి ఇష్టం ఉంటుంది. కాకి పిల్ల కాకికి మీరు ఎడ చూస్తున్నారంటే చూస్తున్నారా, వెళ్ళిపోయారా లోపలికి ఏమన్నా? అప్పుడే వాకింగ్ కూడా స్టార్ట్ చేయలే నేను. మేము కాస్త కొంచెం గ్యాస్ కొడుతున్నా, మీకు గ్యాస్ కొడుతున్నా, గ్యాస్ కొట్టే పనిలో ఉండే. ఇప్పుడు కాకి పిల్ల కాకికి ముద్దు. కాకి కూడా కాకి పిల్ల అంటే ముద్దు. తగిలి కాకి కాకి పిల్ల కాకికి ఎలా ముద్దో, ఆయన పిల్లలంటే ఆయనకి ముద్దే. నా పిల్లలంటే నాకు కూడా ముద్దు. సరే, ఇప్పుడు నా పిల్లల మీద నాకు ప్రేమ ఉంది. ఇప్పుడు నా 2 కూతుర్లు మంచి మార్గాలు నడవాలని కోరుకుంటానా? నా 2 కూతురు నా మీద ప్రేమ కాబట్టి నా 2 కూతురు చెడిపోవాలా అని కోరుకుంటానా? ఏ తండ్రి అయినా తన పిల్లల్ని మంచి మార్గం నడవాలనే కోరుకుంటాడు. ఏ తల్లి అయినా తన బిడ్డలు మంచి మార్గం నడవాలనే కోరుకుంటుంది. అలాగే మన మీద ప్రేమ ఆయనకుంది. మనం చెడిపోయిన స్థితిలో ఉన్నా కూడా మన మీద ఆయనకు ప్రేమ ఉంది. కాకపోతే ఆయన మనసులో నా బిడ్డలు బాగుపడితే బాగుంటుంది, నా బిడ్డలు మంచిగా భక్తి చేస్తే బాగుంటుంది, పరిశుద్ధంగా నిలబడితే బాగుంటుంది అని కోరుకుంటాడు ఆ పిచ్చి తండ్రి. కాబట్టి ఆయన ఆశ కూడా మనం నెరవేర్చాలా. ఆమె చెప్పండి గట్టిగా. అయ్యా, నిన్ను సంతోషపెట్టాలని ఆశ ఉందయ్యా. యేసయ్యా, నీ కోసం బ్రతకాలని ఆశ ఉందయ్యా. నా వల్ల కావట్లేదయ్యా, నాకు సహాయం చేయయ్యా. నన్ను నీవు మంచి భక్తి చేసేటట్టు చేస్తావని నమ్మకం నాకుందయ్యా. ఇంకా పడిపోకుండా నన్ను నిలబెడతావని నాకు నమ్మకం ఉందయ్యా. నువ్వు నన్ను నిలబెడతావయ్యా. నేను నీ కోసం రోషంగా భక్తి చేస్తానయ్యా. నా ఊరంతా నా గురించి మంచి సాక్ష్యం చెప్పుకుంటారయ్యా. ఇట్లాంటి మాటలు పలకతుండాలి మన నోట్లో నుంచి. ఆమె ఏం చెప్పండి గట్టిగా. జీవ మరణములు నాలుక వశం. కాబట్టి మీరందరూ నేను చెప్పే మాటలు చెప్తే ఇప్పుడు వాక్యంలోకి వెళ్తా. నేను చెప్పే మాటలు మీరు అందరు చెప్పండి, సరేనా? ఏం చెప్దాం? ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుంటాయి తెలుసా? అంత రాంగ్గా ఉంటారు, ఎట్లుంటాయి, ఉల్టా పల్టాగా ఉంటాయి మన బ్రతుకులు. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా? నేను అన్నిట్లో పర్ఫెక్ట్గా అని చెప్పాలి. మనం ఇప్పుడు చెప్పేటప్పుడు కొంచెం మీకు నచ్చదు, అయినా చెప్పండి నాతో పాటు, సరేనా? విశ్వాసంతో చెబుదాం, నిండు ధైర్యంతో చెబుదాం. అబ్రహాం గారికి పిల్లలు లేనప్పుడు దేవుడు పిల్లల్ని ఇస్తానని చెప్పాడు. అబ్రహాం నమ్మాడా నమ్మలేదా? పిల్లలు లేనప్పుడు పిల్లల్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. అసలు ఒక బిడ్డే లేడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? సముద్ర ఇసుక రేణువులంత జనాభా నీకు ఇస్తానని చెప్పాడు దేవుడు. నమ్మాడా నమ్మలేదనా? ఆ ఇష్యూలు రేపు పొద్దున అనలా. అటనే వాళ్ళకి కార్యాలు జరగవు, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేల్ పాస్టర్ మాట నమ్మలే, దేవుడు మాట మాత్రం ఖచ్చితంగా కనుక నమ్మలా. దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా చూసే దేవుడు, గుర్తుపెట్టుకోండి. అబ్రహాముకి ఒక్క పిల్లవాడు కూడా పుట్టకముందే నీ సముద్ర ఇసుక జనాభా నీకు ఇస్తాను రా అని చెప్పాడు దేవుడు. అబ్రహాంకు ఒక్క బిడ్డ కూడా లేకముందే ఇప్పుడున్న ఇజ్రాయెల్ జనాభాను అప్పుడే చూశాడు ఆయన. లేని వాటిని ఉన్నట్టుగా చూస్తాడు. మనం కూడా ఆయనలాగే లేని వాటిని ఉన్నట్లుగా చూస్తే విశ్వాసంతో ఈ మాటలు చెప్పాలి. చెప్పండి, ఏం చెప్తారంటే నేను అనండి అందరూ. నేను ప్రపంచంలో కల్లా చెప్పు, ప్రపంచంలో కల్లా సంతోషకరంగా జీవిస్తున్నాను. ఇది నిజమా? ఇది నిజమా? ప్రపంచంలో ఉండే మనుషులందరిలో కల్లా నేనే సంతోషంగా జీవిస్తాను చెప్పే మనం ఇప్పుడు. అది నిజమా? కాదు. చెప్పండి, నేను నా దేవుని కోసం నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను దిగులు పడనివ్వడు. నా దేవుడు నా చెయ్యి విడవలేదు, ఆయన నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. కొన్ని పొరపాట్లు చేసినా క్షమిస్తున్నాడు. తండ్రి ప్రేమ కంటే ప్రేమగల తండ్రి, తల్లి కంటే ప్రేమగల తండ్రి. ఆయన నన్ను విడవలేదు, ఆయన నాతోనే ఉన్నాడు. నా అప్పులు
తీర్చేస్తాడు. నా అవమానాన్ని త్వరలో కొట్టేస్తాడు. నేను విలువైన వ్యక్తిగా జీవిస్తాను. నా దేవుడు ఈ రీతిగా నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రేపు ఆదివారం మొత్తం రాసుకొని వస్తా. అది చెప్పిన తర్వాత వాక్యం స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈరోజు రాసుకొని వద్దాం అనుకున్నా. ఏం చెప్పాను నాకు అర్థం కాదు. మొత్తం మంచిగా చెప్పా. నేను కూడా నీ నాలుగుతో మంచి పదాలు పలుకుతుంటే నువ్వు దీవించబడతావక్క. లేని వాటిని ఉన్నట్టుగా చెప్పాలి తల్లే మనం. అది దేవుడి నైజం. ఇప్పుడు వాక్యులకు వెళ్ళిపోదాంలే. ఒక అరగంట చెప్తాను, ఎక్కువసేపు చెప్పను. 9:15 అయిపోయింది. ఇంకా ఒక అరగంట చెప్పేసి మనం బల్లోకి వెళ్ళిపోతాం. నిర్గమకాండం ఓకే, నిర్గమకాండం 18వ అధ్యాయం. నిర్గమకాండం 18వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను చూడండి ఒకసారి. నిర్గమకాండం 18వ అధ్యాయం 7వ వచనం నుంచి. మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతనిని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. తరువాత మోషే ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిందంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతి తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో ఈ మాట చెప్తున్నాడు, ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు అని ఇప్పుడు నాకు తెలిసినది అనేనో. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ పరిశుద్ధాత్మదేవుడు అర్థమగినట్లు బోధిస్తుండగా ఆయన కోసం నీతిగా బ్రతకాలని తీర్మానించుకున్న ప్రతి ఒక్కరికి ఆ నీతిగల మార్గాలలో నడుపునట్లు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. బాగా వినండి, బాగా వినండి. ఇక్కడ మనసు పెట్టానండి. మనం ఎక్కడున్నాం కరెక్ట్గా? ఇప్పుడు అరణ్య యాత్రలో ఉన్న ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చాం మనం. ఇప్పుడు మోషే నాయకుని ద్వారా 430 సంవత్సరాల బానిసత్వ కట్ల నుంచి ఇజ్రాయేలుని దేవుడు ఇప్పుడు విడిపించాడు. ఐగుప్తు నుంచి విడిపించాడు, ఐగుప్తు సంఖ్యల నుంచి విడిపించాడు, బానిస బంధకాల నుంచి విడిపించాడు. ఇప్పుడు రామసేసు అనే ప్రాంతం నుంచి ఐగుప్తులో వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు అరణ్యంలో ప్రయాణం ప్రారంభించారు. ఇప్పుడు అరణ్యంలో ఉన్నారు వాళ్ళు, దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఎర్ర సముద్రం కూడా వాళ్ళు దాటేశారు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, వెనక ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం. దారి కాండరాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు వాళ్ళ కోసం నూతన ద్వారం తెరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు చూస్తూ ఉండగా కనీసం 3 కిలోమీటర్ల వెడల్పు. మనం ఇప్పుడు దాకా సినిమాలు చూసి ఏమనుకున్నామంటే సన్న దారి చీలిందేమో. ఎంత దారి? సన్నదారి చీలింది. ఆ సన్నదారిలో రాత్రి అంతా నడిచిపోయారు అనుకుంటాం కదా. మామూలుగా అయితే శాస్త్రవేత్తలు చెప్తారు 3 కిలోమీటర్ల దూరం ఎండిపోయిందంట నీళ్లు. అంటే ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఆ నది లేదా ఆ ఎర్ర సముద్రం చీలిపోయింది, పాయలైపోయింది, ఎండిపోయింది. అక్కడ 3 కిలోమీటర్ల మేర. మీకు ఇంకా చెప్పాలంటే 19 కిలోమీటర్ల పొడుగు ఆ నది, 3 కిలోమీటర్ల వెడల్పు. కాలవ తెలుసు కదా, కాలవ పొడుగు ఎంత? కాలవ అనుకోండి, సముద్రం కాదు, అది ఒక కాలవ. ఆ కాలువ కూడా 8 కిలోమీటర్లు వెడల్పు ఉంది. మన కాలువలు ఎంత దూరం ఉంటాయి? ఒక 10 అడుగులు 15 అడుగులు వెడల్పు ఉంటుంది కదా. ఆ కాలువ 3 కిలోమీటర్లు వెడల్పు ఉంది, 19 కిలోమీటర్ల పొడుగు మొత్తం అది ఉండేది. అయితే ఇక్కడి నుంచి అక్కడ దాటాలంటే ఇంచుమించుకు 3 కిలోమీటర్లు కదా. ఈ 3 కిలోమీటర్ల దూరం దాటడానికి దేవుడు జనాభా ఎంతమంది? మొత్తం వీళ్ళు ఎంతమంది జనాభా? మొత్తం 20 లక్షల మంది. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చింది ఎంతమంది? మొత్తము 20 లక్షల మంది. ఈ 20 లక్షల మంది దాటాలంటే సన్నదారి సరిపోద్దనా? సన్నదారి సరిపోద్దా?
పశువులు, గాడిదలు, మేకలు, గొర్రెలు, మందలు ఎన్నో ఉన్నాయి వాళ్ళకి. 20 లక్షల మంది దాటేదేప్పుడు, ఒంట్లు దాటేదేప్పుడు, బాతులు దాటేదేప్పుడు, గొర్రెలు దాటేదేప్పుడు, గొడ్లు దాటేదేప్పుడు. కాబట్టి అందుకని దేవుడు ఏం చేశాడంటే సన్నదారి కాదు, 3 కిలోమీటర్ల వెడల్పులో ఆరబెట్టేసాడు మొత్తం దారినంతా. ఈ 3 కిలోమీటర్లలో వెడల్పులో 20 లక్షల మంది ఫ్రీగా నడిచి వెళ్ళిపోయారు అనమాట. ఒక కొత్త మార్గాన్ని వాళ్ళ కోసం దేవుడు తెరిచి వాళ్ళని దాటిచ్చేశాడు. ఇప్పుడు వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. సీనాయి పర్వతం అంటే వాళ్ళ మామగారి ఊరికి దగ్గర. మోషే గారి మామ, ఆయన పేరు ఇత్రో అని రాయబడింది బైబిల్లో. ఇంకో దగ్గర రఘుయల్ అని రాయబడింది. మొత్తానికి ఇత్రో. వింటున్నారా? అప్పుడే ఆవరించినట్టున్నాడే నల్లవాడు, సీమోను నల్లవాడు అప్పుడే ఆవరించినట్టున్నాడు కొందరిని. ఓరి నల్లవాడా, వెళ్ళిపోని, ఇక్కడ స్థలం లేదు, వెళ్ళిపో, బాంబులు పెట్టి పేలుస్తావు నల్లవాడా నేను వచ్చావంటే. ఎక్కడ ఉన్నాం కరెక్ట్గా? ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గర ఉన్నాం. బాగా వినండి. సీనాయి పర్వతంకి వచ్చిన తర్వాత వాళ్ళ మాకు తెలిసింది. ఇప్పుడు ఈ బిడ్డరా, ఈ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, సీనాయి పర్వతానికి వచ్చిన కొత్తల్లోనే వాళ్ళ నాన్నను చూసొద్దామని మోషే గారి భార్య, పిల్లలిద్దరూ, ముగ్గురు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందనమాట. ఆమె సీనాయి పర్వతం దగ్గరకు వచ్చిన దాకా ఈ మోషే గారితో ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళ నాన్న చూసొద్దామని పుట్టింటికి వెళ్ళింది. పక్కనే, అది మ్యాప్లో చూపిస్తే మీకు దగ్గరకు అర్థమవుద్ది. ఇంచుమించుగా ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల లోపలే ఉంటుంది ఈ కొండ మీద నుంచి వాళ్ళ ఊరు. వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర ఉండి కొన్ని రోజులు ఉండింది. ఒక వారమో 2 వారాలు మొత్తం అయితే గడిపింది వాళ్ళ నాన్నతోటి. చెల్లెళ్ళు అందరూ వచ్చారా. మొత్తానికి మోషే గారికి ఎంతమంది మరదళ్ళు మొత్తం చెప్పండి, వాక్యం తెలుసుంటే. మోషే గారికి మొత్తం ఎంతమంది మరదళ్ళు? ఏం పాస్టరా, మరదళ్ళు ఎంతమంది, బావలు ఎంత? అయ్యా మాకు అవసరం అయ్యన్నీ. వాక్యం తెలుసుకోవాలంటే పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలా. ఇత్రో గారికి మొత్తం 7 కుమార్తెలు. మొత్తం ఎంతమంది కుమార్తెలన్నా? 2 ఆడపిల్లలకి ఊపిరాట్లయ్యాడ. 7 మంది ఆడపిల్లలు హ్యాపీగా జీవించేస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు పెద్ద కూతుర్ని ఇప్పుడు మోషే చేసుకున్నాడు. ఇక మిగతా ఎంతమంది? వెనక 6 మంది మరదళ్ళు దివ్యమా మోషే గారికి. కాబట్టి తన 6 అక్క చెల్లెళ్ళే పిలిపించుకుంది. అక్క అందరికి పెళ్ళిళ్ళు అయిపోయింది, చూసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఆయన దగ్గర రావాలి కదా. ఇప్పుడు ఏం చేశాడంటే, మోషే గారి భార్యని, పిల్లలని వాళ్ళ మామ అనగా వాళ్ళ నాన్న సిప్పోరా వాళ్ళ నాన్న తీసుకొచ్చి దిగబెట్టిపోదామని వచ్చాడనమాట హోరే పర్వతం దగ్గరికి. సరే, మోషే గారికి కబురు పంపించారు, అయ్యా మీ మామ మీ భార్య అందరూ వచ్చిన్నారు మేము చూడడానికి. అంటే ఇక ఆ తర్వాత తెలిసిన వెంటనే మోషే గారు ఎక్కడున్నారో బయలుదేరి తన మామ దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, అల్లుడు వచ్చాడన్న సంగతి తెలియగానే మామ తనను చూడడానికి తన భార్య వదిలిపెట్టడానికి వచ్చాడని తెలియగానే అల్లుడు పరుగున వెళుతున్నాడు మామకి ఎదురు. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు, మామ అల్లుళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పాలి ఇక్కడ. అసలు నేను చెప్పాలని సబ్జెక్ట్ ఇది కాదు. ఎక్కడ దాకపోతే అక్కడ ఆపేద్దాం, ఇబ్బందిలే. మామ అల్లుళ్ళు ఎట్లుండాలో, మామ వచ్చాడని అల్లుడు తెలియగానే మోషే ఏ పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు? మోషే గారి మామ హై రేంజ్లో ఉన్నాడా, మోషే హై రేంజ్లో ఉన్నాడా అని అడిగితే 20 లక్షల మందికి నాయకుడు మోషే. ఇప్పుడు మోషే గారి మామ కొంచెం తక్కువ, అంటే అల్లుడి కంటే మామ కొంచెం తక్కువ రేంజ్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, అల్లుడు మామ దగ్గరికి వెళ్ళాలా, మామ అల్లుడు దగ్గర రావాలా? మామ అల్లుడు దగ్గర రావాలి. మీ రూలు, మన రూల్ ప్రకారం. నా డబ్బు ఉంది ఏందే, అది మన స్టైల్. ఇప్పుడు ఉండేవాళ్ళు ఎట్ట మాట తెలుసా, వచ్చాడోడా ఎప్పుడు నా భార్యని తీసుకొచ్చేదోడా వాడే మామని విలువ ఇవ్వని ప్రజల మధ్యలో ఉన్నాం. వాడు ఈడే. ఇప్పుడుండే అల్లుళ్ళు వచ్చాడా, అప్పుడు ఏం తీసుకొచ్చాడు? అప్పుడే ఎందుకు తీసుకొచ్చాడు భార్యనే? భార్య కాపురం చేసేవాడు తెలుస్తుంది భార్య విలువ. ఇప్పుడు దాకా పెట్టుకునేదేవాడా? నాకు భార్య ఉండ భార్య పక్కన ఎప్పుడు తీసుకొచ్చేదేవాడా? ఇదే మాటలు. ఒరే తొందరపడబాకు సుందరవదన, రేపు నువ్వు కూడా మామ అవుతావు తొందరలో. సుందరవదన, అల్లుళ్ళు మామల్ని భయంకరంగా తిట్టి అల్లుళ్ళారా తొందరపడబాకండి నాయన, రేపు మీరు కూడా మామలు అవుతారు. అప్పుడు కదా బగ్ అనేదే. దేవుడు ప్రేమగల్లోడే. మనం వేషాలు వేసామంటే సేమ్ అదే పొందుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఏది విత్తుతావో చెప్పు ఏది విత్తుతావో దానే కోస్తావు. మామల్ని వ్యతిరేకంగా మాట్లాడేవనుకో, రేపు నీ అల్లుడి దగ్గర పగిలిపోద్ది నీ ఖచ్చితంగా. నా అల్లుడి దగ్గర కూడా నాకు పగిలిపోద్ది.
కొంచెం ఫ్రీగా మాట్లాడుకుందాం. అత్తలు ఇప్పుడు కోడలు రాసిన పని పెట్టారనుకో, లాస్ట్ మంచం దగ్గర బక్కి పగిలిపోద్ది అత్తలకు కూడా. కోడళ్ళ హవా వచ్చిందని అత్తల్ని ఎర్ర సూపులు చూసి అత్తలకు భోజనం పెట్టకుండా కర్రతో మంచానికి వేసి కొట్టారనుకో కోడలని అత్తల్ని, ఓ సుందరవదన కోడళ్ళారా, రేపు మీరు కూడా మంచాన్ని పడి అత్తలు అవుతారు మీరు కూడా. అప్పుడు మీకు మంచం కోలికేసి కొడతారు మీ కూతుర్లే, మీ కోడళ్ళే. మంచం కోలికేసి కొట్టడమే. ఇలా చెప్తున్నందుకు ఏమనుకోబాకండి, మిమ్మల్ని కాదు నేను అనేది, అసలు మీ గురించి కానీ కాదు. నేను మిమ్మల్ని అట్లా చెప్పను. మీలో ఎవరు అటోళ్ళు లేరు, అందరూ మంచోళ్ళు ఉండేది ఇక్కడ. అత్తలను ప్రేమించే కోడళ్ళు ఉన్నారు, కోడలను ప్రేమించే అత్తలు ఉన్నారు, మామలను ప్రేమించే అల్లుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ప్రేమించే మామలు ఉన్నారు. ఇదంతా అబద్ధమే. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా హల్లెలూయా. 20 లక్షల మందికి నాయకుడిగా ఉన్న మోషే మామకి ఎదురు పరిగిస్తున్నాడు. అది ప్రేమ. మామని తండ్రిలాగా చూసుకోవాలా, అది మనకు బైబిల్ నేర్పించింది. మామని ఎలా చూసుకోవాలి? తండ్రిలాగా. పరిగెత్తుతున్నాడు అల్లుడు. బాగా గుర్తుపట్టండి ఆ చదివిన వాక్యంలో చూడండి, 7వ వచనం. మోషే తన మామను ఎదుర్కొన పోయి, అంటే అల్లుడే మామను ఎదుర్కోవడానికి పరిగిస్తున్నాడు. పోయి వందనము చేసి, అల్లుడు మాంకి ఏం చేశాడంట? ఎప్పుడైనా అల్లులారా మీ మాంకి వందనాలు చెప్పారా? అల్లులారు తొందరపడబాగా సుందరవదన, మనం కూడా మామూలు అవుతాం. ఇదేడ పట్టేవా నాయన ఈ డైలాగు పట్టుకొని వచ్చాను ఎక్కడో దగ్గర. కోడళ్ళారా మీ అత్తలకు వందనాలు చెప్పారా? ఓ కోడళ్ళారా అత్తకు వందనాలు చెప్పారా? తన మామకు వందనం చేసి అతనిని ముద్దు పెట్టుకోనేను. అబ్బా అల్లుడు మాంకేం పెడుతున్నాడు? ముద్దు పెట్టాడంట. మీ జన్మలో ఒక్కసారన్నా మీ అత్తలకు ముద్దు పెట్టారా? ఈ జన్మలో ఒక్కసారన్నా మాంకు ముద్దు పెట్టావా? బైబిల్ చెప్పింది ఇది సత్యం. మామ అల్లుళ్ళు తండ్రి బిడ్డల్లాగా ఉండాలి, అత్త కోడళ్ళు తల్లి బిడ్డల్లాగా ఉండాలి. అది వాక్యం చెప్పిన సత్యం మనకి. దానికి వ్యతిరేకంగా ఏది చేసుకున్నా నీ కళ్ళను నువ్వు పొడుచుకున్నట్టే. ఇంకా అదేందన్నా సార్, మా అత్త చూస్తే నోట్లో నుంచి ఎంత మాటలు వస్తుంది అర్థం కాదు అసలు. ఆ మనిషి ఎట్ట ముద్దు పెట్టుకోమంటావు నువ్వు? అది కూడా చెప్తా. మామకి ఎదురొచ్చి అల్లుడు మామకి ఎదురొచ్చి అల్లుడు ముద్దు పెట్టాడంటే ఈ 40 సంవత్సరాలు ఈ అల్లుడు మామ దగ్గరే కాపురం ఉన్నాడు. అవునా కాదా? మోషే ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? గొర్రెలు మేపతా, మామ మంద మేపతా 40 సంవత్సరాలు ఇత్రో మందని మేపాడు. ఏ రోజైనా ఒకవేళ ఈ ఇత్రో అనే మోషే గారి మామ రే మరి పనికి మాలోడా మొత్తం వదిలిన వచ్చి నా ఎదన పడ్డావు కదరా నువ్వా, నీకు తిండి పెట్టడమే ఎక్కువ అని కనుక ఒకవేళ మామ అల్లుడు కానీ అనుంటే ఈరోజు ముద్దుగా అది పెట్టేది బక్కని పెట్టి ఉండేవాడు మోషే కదా. 40 సంవత్సరాలు అల్లుడు తన దగ్గర ఉంటే నోటి ద్వారా ఏ విషయంలో కూడా మోషేని బాధ పెట్టి ఉండలేదు. ఆమె చెప్పండి గట్టిగా. మామలు తన పాత్ర ఎరిగితే అల్లుళ్ళు తన పాత్ర ఎరుగుతారు. అల్లుళ్ళు మామలు అల్లుడిని కనపరచాలా. ఉద్యోగం లేదు అల్లుడికి, ఇంకా పని చూసుకోలేదు, ఏదో 2 రోజులు నీ దగ్గర ఉన్నాడు, ఇక మామలు ఎత్తుకుంటారు. ఎంతకాలం పెట్టాలమ్మా మీ ఆయనకే కూర్చోది అంటాడు నా దగ్గర చేరా. ఇది 2 రోజులకే వారంకే నీ కూతురుని చేసుకున్నాడు, నీకు బిడ్డ కదా. ఎందుకులే మళ్ళీ వాక్యం కుటుంబ వాక్యం అయిపోయింది ఇదంతా. అసలు నేనేం చెప్పాలనుకున్నాను ఏడాక నాకు అర్థం కావట్లేదు. దేవుడు చెప్పమంటాడు కాబట్టి చెప్తున్నాను నేను. ఇంకా మామల్లారా అత్తల్లారా, అల్లుళ్ళు కోడలు మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని సూటిపోటి మాటలు పొడిచారనుకో, మోసేలాగా వందనాలు ఉండవు, ముద్దులు ఉండవు, బక్కును పడతాయి ఖచ్చితంగా. అది నువ్వు విత్తిందే, నువ్వు విత్తుకుందే. అల్లుడికి పరిస్థితులు బాగలేనప్పుడు కొడుకులాగా దగ్గర పెట్టుకొని చూసుకోవాలి, మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అప్పుడు రేపు వాళ్ళు బాగుపడినప్పుడు మన జ్ఞాపకం చేసుకొని మనకు ఎదురొచ్చి వందనాలు పెట్టి ముద్దు పెట్టుకుంటారు మనల్ని. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. రూతు నయోమిని ముద్దు పెట్టుకుందా పెట్టుకోలేదా? రూతు అత్త నయోమిని హత్తుకోలేదా? నయోమి బాగా చూసుకుంది కాబట్టి రూతు హత్తుకుంది. పొద్దున్న లేచి కానీ సూటిపోటి మాటలతో కూర్చుంటే ఏ కోడలు హత్తుకుంటుంది, ఏ కోడలు ముద్దు పెట్టద్దు చెప్పండి? అదేందో నయోమికి 2 కోడలు ముద్దు పెట్టారు, ఓర్ప కూడా ముద్దు పెట్టుకుంది. అల్లుళ్ళు మామలు తండ్రి బిడ్డలాగా ఉండమని బైబిల్ చెప్పింది. ఇంక మీ ఇష్టం. తర్వాత సరేలే ఆ బాధ ఎందుకులే, ముద్దు పెట్టుకున్నారు. తర్వాత అల్లుడు మామని తన గుడారంలో తీసుకుని వెళ్ళాడు, భార్య పిల్లల్ని ఇంట్లో తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత వాళ్ళ మామతో అల్లుడు చెప్పడం స్టార్ట్ చేస్తున్నాడు. బాగానండి. వాళ్ళ మామకు అల్లుడు ఏం చెప్తున్నాడు అంటే, మామయ్య మేము అనా
అన్నా ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. చెప్పింది చాలు అన్నాడు. అప్పుడే చూస్తున్నారు, ఇంకా అసలు వాక్యంలో కూడా బాగా అప్పుడే చెప్పింది చాలు ఆపో అన్నాడు చూస్తున్నారు. మీరేమైనా చూసుకొని నేను ఆపను ఇంకంతే. నిద్ర ఈ మొత్తం కూడా అసలు నేను చూడండి, ఇంకా ఏమని అనుకోండి, నేను ఆపేదిలే. బల్ల దగ్గర పోవాలా, ఒక 2 విషయాలు నేర్చుకొని పోతే కదా బల్ల దగ్గరికి. ఇంకొకసారి హల్లెలూయా చెప్పండి. ఒకసారి నా మాటలు ఇష్టమైతే హల్లెలూయా చెప్పండి. చెప్పింది చాలు ఆపరా అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అబ్బా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. యిత్రో మోషేల వంటి మామాలులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. వాళ్ళ మామతో చెప్తున్నాడు, మామయ్య మేము ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఇదిగో ఫరో ఇట్లా చేశాడు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఎనలా. దేవుడు, నా దేవుడు 10 రకాల తెగుళ్ళతో వాళ్ళని మొత్తి వాళ్ళకి భయం పెట్టి, మామయ్య నైలున్నదంతా రక్తం అయిపోయింది మామయ్య, కప్పలు వచ్చినాయి మామయ్య, పేళ్ళు తెప్పించాడు మామయ్య దేవుడు, చీకటి అయిపోయింది 3 రోజులు మామయ్య, దద్దులు వచ్చినాయి, పశువులు చచ్చిపోయినాయి, వడగండ్లు పడ్డాయి. వాళ్ళ పెద్ద కుమారులందరూ కుమార్తె అందరు జ్యేష్ఠ సంతానం అంతా చంపేశాడు మామయ్య దేవుడు. ఆ దెబ్బకి తత్తరపోయి మమ్మల్ని అందరినీ తరిమేశారు మామయ్య, పంపించేశారు మామయ్య. మామయ్య వస్తా వస్తా మేమేం కాలు చెల్లుతారాలా, మా దేవుడిని ఆరాధించడానికి బంగారు ఇవ్వండి, వెండి ఇవ్వండి అని అడగమని చెప్పాడు దేవుడు మమ్మల్ని. మేము అడిగాం మావయ్య, వాళ్ళ ఇంట్లో ఉండే సవర్లతో తెచ్చి మాకు ఇచ్చేశారు మావయ్య. మేము అడిగింది ఎంత, వాళ్ళు మాకు ఇచ్చింది ఎంత. ఇప్పుడు చూడు, మన బిడ్డల దగ్గర ఎవరి దగ్గర కూడా బంగారం లేదనే మాటలే. అందరూ 430 సంవత్సరాలు సరిపడ డబ్బుతో బయటకు వచ్చాం మావయ్య. దేవుడు మమ్మల్ని విడిపించడంతో పాటు వాళ్ళ ఆస్తినంతా మాకు ఇచ్చాడు మావయ్య అని యెహోవా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు వాళ్ళ మామతో పంచుకుంటున్నాడు అల్లుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పగడిగా హల్లెలూయా. ఏ అల్లుడైనా మామతో ఈ మాటలు చెప్పాలి, ఇట్లా చెప్పాలా, మామ 250 రూపాయలు చూడ చేస్తా ఇయ్యా మామ అల్లుడు మాట్లాడుకుందే. మామ బాగా తాగేస్తుంటారు, అల్లుడు మామ ఏదో బాగా తాగేస్తుంటారు. మామ అవును కానీ పెద్ద కూతురు ఇచ్చేవేది నాకు, శనఫెల్ నీయకుండా అంటాడు మామతోటి తాగేసి ఫుల్గా. వాడు కూడా తాగుపోతాడే కదా అట్టా. ఏదో తెలియక ఇచ్చేయలే, తెలియక జరిగింది పోయాడు, అది ఎందుకు లేదు, ఇంకా అయిపోయింది, పెళ్ళి చేసుకున్నావు ఎందుకో, అది కాదులే చిన్నపిల్లని చేసుకుందామని. ఇది ఆ మామ వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లే. ఇప్పుడుండే మామ అల్లుళ్ళు లోకంలో ఉండేవాళ్ళు ఎట్ట మాట్లాడుకుంటున్నారు. మామతో అల్లుడు ఎలా మాట్లాడాలో బైబిల్ చెప్పింది మనకి. మామ అల్లుడికి లేదా అల్లుడు మామకి దేవుని కార్యాలు చెప్పాలి, కోడల అత్తకి దేవుడు చేసిన కార్యాలు చెప్పాలి. ఆ మాటలు వింటా ఉన్నాడు ఇత్రో, ఆ మాటలు వింటా ఉన్నాడు. ఇంకా ఏం జరిగింది అల్లుడు, మామయ్య మమ్మల్ని బయట పంపించేసాడా, వచ్చేసాం బయటకు అందరమే. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వచ్చింది మామయ్య. ఆ ఎర్ర సముద్రం వస్తే మాకేం అర్థం కాల, అందరు భయపడిపోయారు. నాకు ధైర్యం ఉంది దేవుడు ఉన్నాడని. ఆయన చెప్పాడు, నాకు నా దేవుడు చెప్పాడు, నీ కర్ర సాపమన్నాడు, సాపాను మామయ్య. 3 కిలోమీటర్ల దూరం ఎండిపోయింది మామయ్య మొత్తమా. ఆశ్చర్యపోయారు మామయ్య. అసలు వాళ్ళంతా 20 లక్షల మంది సంతోషం దాడేసాం మామయ్య. అవును అల్లుడు, మీరు దాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు వెనకొచ్చి మేము దాడి చేయలేదా? అదే మామయ్య, దేవుడు మహిమ మేఘాన్ని మా కోసం తోడుగా పెట్టాడు. అది పగలు మేఘస్తంభంగా మారిపోద్ది, ఆ స్తంభం రాత్రి అగ్నినిస్తుంది మామయ్య. ఆ అగ్ని స్తంభం మా వెనక్కి వెళ్ళి వాళ్ళకి మాకు మధ్యలో పెద్ద అగ్ని స్తంభంగా మారిపోయింది మామయ్య. రాత్రి అంతా మా దగ్గరకు వాళ్ళని రానివ్వలేదు మామయ్య. మేమందరం దాటేసాం మామయ్య. అద్భుతం మామయ్య. ఇంకో విషయం తెలుసా, మేము ఎప్పుడైతే దాటేసామో ఆ అగ్నిస్తంభం మా దగ్గరకు వచ్చేసింది మామయ్య. వాళ్ళందరూ మా వెనకనే దిగారు మామయ్య. కొంతసేపటికి ఏం జరిగింది తెలుసా, మళ్ళా చేయి చాపానా, నీళ్ళన్నీ కలుసుకోపోయినాయి మామయ్య. ఆ నీళ్ళలో శవాలైపోయారు మామయ్య ఐగుప్తులంతా. మామయ్య అంత గొప్ప జయాన్ని ఇచ్చాడు దేవుడు మాకు. ఆ తర్వాత కొంత ముందుకు వచ్చిన తర్వాత నీళ్లు కావాలంటే బండను చీల్చాడు మామయ్య దేవుడు. ఇలా యెహోవా దేవుడు తమ యాత్రలో చేసిన ప్రతి అద్భుతాన్ని వాళ్ళ మామకి వివరించి చెబుతూ ఉంటే ఆ మాటలు వింటున్న ఇత్రో సంతోషించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లుడు చెప్తున్న దేవుని కార్యాలు విని ఇత్రో సంతోషించడమే కాకుండా లాస్ట్ ఒక మాట అన్నాడు. ఆ మాట ఏమాట తెలుసా, మరియు ఇత్రో 10వ వచనం, ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక అన్నాడు మామ. ఆ మాటలు విని అంత మాత్రమే కాదు, అల్లుడు నీకు మాట చెప్పమంటావా, ఐగుప్తీయులు మీ మీద గర్వించి చేసిన దౌర్జన్యాన్ని బట్టి ఆ దౌర్జన్యాన్ని మీ దేవుడు చూసి
ఆయన మీ ఎడల చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాలు నేను వింటా ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మీరు ఆరాధిస్తున్న యెహోవాయే సమస్త దేవతల కంటే గొప్పవాడని నాకు ఇప్పుడు తెలిసిందే. సఫలగొట్ట యేసు రక్తంలో జయం. చప్పలగొట్టు గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, కానీ మోషే గారి మామ క్రైస్తవుడా విగ్రహారాధికుడా? మోషే గారి మామ క్రైస్తవుడా విగ్రహారాధికుడా? క్రైస్తవుడు అంటే యెహోవా దేవుని నమ్ముకున్నాడా, విగ్రహాలను నమ్ముకున్నాడా? అది కూడా నువ్వే చెప్పు పాస్టర్ అంటే. మోషే గారి మామ పూజారి, యాజకుడు అని మిద్యాను యాజకుడు అని రాయబడింది. పూజారి అనమాట ఆయన. విగ్రహ దేవాలయంలో పూజారి. ఆ రోజుల్లో పూజారి ఎవరు పూజిస్తాడు? వాళ్ళనే పూజిస్తాడు. దేవతలుగా చలామణిలో ఉన్న వాళ్ళనే డూప్లికేట్ వాళ్ళని పూజిస్తారు. ఇప్పుడు ఆయన అంటాడు, మేమంతా మా వాళ్ళంతా డూప్లికేట్, కానీ మీరు చెబుతున్న కార్యాలు వింటుంటే భూమి మీద ఇటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు ఇంకెక్కడ నాకు కనబడలా. నేను నమ్ముతున్నాను మీరు ఆరాధిస్తున్న మీ దేవుడు యెహోవా దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆయన వంటి దేవుడు భూమి మీద ఇంకొకడు లేడని నాకు అర్థమైపోయిందని సంతోషంగా సాక్ష్యం చెప్పాడంట. ఆ తర్వాత అల్లుడు మామకి విందు చేశాడని రాయబడింది. ఆమె చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? అల్లుడు మామకి విందు, మంచి భోజనం వడ్డించాడు. బీఫ్ 4 దిగినాయి ఏసునామాలు, అంతే. మామ వచ్చింది దానికి. ఎన్ని దిగినాయి? ఇప్పుడు అల్లుళ్ళు మామ వస్తా కోడిదే ఏంది, అల్లుడు దగ్గరికి వస్తా కూడా మామే కోడి తేవాల. మామ వచ్చేటప్పుడు నాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అన్నట్టే ఉంది. కానీ ఏ రోజైనా అత్త మామల్ని పిలుచుకొని ఒక రోజున ఒక పూటన్నా మంచి భోజనం పెట్టి చేసేదానికి ఇప్పుడు కూతుర్లు కొంట పెట్టాలని అల్లుళ్ళు ఏందే ఎక్స్ట్రాలో పడుతున్నావా, మన దగ్గర రుచిపోయింది మీ అమ్మ మీ నాయన అప్పుడు పిలుస్తున్నావా? తొందరపడబోక సుందరవదన, నువ్వు కూడా తొందరలో మామ పోతావు. అత్త మామల విషయంలో మనం ఏది కొలిస్తే అదే 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 కోసుకోవాలి. మళ్ళా నువ్వు విత్తిన పంటే పండదు చెల్లిలా. అమ్మా నీ అత్త విషయంలో నువ్వు ఏది విత్తుతావో అదే పండదు రేపు నీకు. నీ మామ విషయంలో నువ్వు ఏది విత్తుతావో అదే పండదు రేపు నీకు, అంతే. నువ్వు ఎక్కడ ఏది విత్తినా అదే కొయ్యాలి, ఇంకేరేది కొయ్యం. దయచేసి మీ మామల్ని తండ్రులుగా, కోడలని మరి అత్తల్ని తల్లులుగా, కోడళ్ళని కూతురులుగా, అల్లుడిని కొడుకులుగా తలంచి కాపాడుకునే బంధాలని కాపాడుకోవాలి మనం అందరం. అసలు పాస్టరా బాగా చెప్తున్న వాక్యము చూస్తాం, కానీ రేపు నీకు దారు అల్లుళ్ళా చూస్తాం. నువ్వు మాకు చెప్పడం కాదు, నువ్వు ఎట చేస్తావు చూస్తాం. చూద్దాం కానివ్వండి. యేసునామములో పందెం మనందరికీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీకుండే కోపానికి నీ అల్లుళ్ళు పారిపోవాలి నీ దగ్గర. నీ చూస్తాం, మేము కూడా ఎంత మాత్రం ప్రేమిస్తావు చూస్తాం. కానివ్వండి, చూద్దాం టైం వచ్చినప్పుడు, అంతేనా? ఇప్పుడు దాకా ఏమర్థమైంది అక్క, పరిపూర్ణక్క? ఏదో ఒకటి కానీ అంటారు. ఇప్పుడు దాకా ఏమర్థమైంది చెప్పండి, ఏమర్థమైంది? ఏం అర్థం కాల పాస్టరా, మామ అల్లుడు గురించి చెప్పావు నువ్వు. అదే మోషే దేవుడు చేసిన మేలన్నిటినీ తన మామకు చెప్పినప్పుడు మామ సంతోషించి ఒకటే ఫైనల్ ఇచ్చాడు, మీ దేవుడే సమస్త దేవతల కంటే గొప్పవాడు అని చెప్పాడు కదా. ఇప్పుడు ఒక మాట చెప్తా. వాళ్ళు ఇజ్రాయేలీలు ఆ రోజు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మనం ఎవరమో తెలుసా? ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలమి. ఆమేనండి. మనం ఎవరమే? ఆత్మీయ ఇజ్రాయేలీలమి. వాళ్ళు భౌతికమైన ఇజ్రాయేలీలు, మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలమి. దేవుడు వాళ్ళని ఐగుప్తులో నుంచి విడిపించాడు కదా. దేవుడు మనల్ని కూడా పాపము అనే ఐగుప్తులో నుంచి విడిపించాడు. ఆమేనండి గట్టిగా. మనల్ని దేంట్లో విడిపించాడు బిడ్డ? పాపం అనే ఐగుప్తులో నుంచి, విగ్రహారాధన అనే ఐగుప్తులో నుంచి, దుష్టత్వం పాపిష్టి కార్యాలనే ఐగుప్తులో నుంచి మనల్ని దేవుడు విమోచించాడు. వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, మనము కూడా పాపం అనే ఐగుప్తులోంచి బయటకు వచ్చాం. వాళ్ళ ఐగుప్తులోంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వాగ్దాన దేశం అనండి. ఏ దేశమో? తమ పితరులకు దేవుడు ప్రమాణం చేశాడు, ఐగుప్తు నుంచి విడిపించి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం తీసుకెళ్తానని చెప్పాడు దేవుడు వాళ్ళకి. వాళ్ళు వాగ్దాన భూమికి, వాగ్దానము చేయబడిన దేశానికి వెళ్తున్నారు ప్రయాణంలో. మనము కూడా పాపం అనే ఐగుప్తులో నుంచి విడిపించబడి, విమోచించబడి, యేసు రక్తంతో ముద్రించబడి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మన నిత్య స్వాస్థ్యమైన పరలోకానికి మనం ప్రయాణంలో ఉన్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఆ ప్రయాణంలో దేవుడు వాళ్ళకి ఎన్నో అద్భుతాలు చేశాడు. మన ప్రయాణంలో కూడా దేవుడు మనకి ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. చెప్పండి హల్లెలూయా.
వాళ్ళకి చేసిన అద్భుతాలు విని వాళ్ళ మామగారు యెహోవాయే గొప్ప దేవుడని స్తుతించాడు. మనకు చేయబడుతున్న అద్భుతాలను చూసి కూడా ఈరోజు భూమి మీద మనతో పాటు ఉన్న మన పొరుగు వారు కానీ, లేకపోతే మన బంధువులు కానీ, మన పక్కన వాళ్ళు కానీ, వాళ్ళు కూడా ఏం చెప్పాలంటే, అక్క నువ్వు ఆరాధించే దేవుడు నీకు న్యాయం చేశాడక్క, నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను దీవించాడక్క, నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను మేలు చేశాడక్క, మాకు అర్థమవుతుందక్క, నిన్ను చూస్తే పిన్నే నిన్ను చూస్తే మాకేమర్థమవుతుందంటే, మీ దేవుడు మామూలు దేవుడు కాదక్క, ఆయన గొప్ప దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. మనకు చేయబడుతున్న మేలును చూసి మన పొరుగువారు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పాలి ఈ మాట. యాకోబన్నతో ఈ చుట్టుపక్కల ఉండే ఒక అన్న అన్నారంట, యాకోబన్నతో కాదు, మనోహరంతో ఒక బిడ్డ అన్నాడంట ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, మీ పాస్టర్ నెల్లూరుకు పోయి డబ్బు బలి సంపాదించేశారు కదా, లోకస్తులకి ఏం కావాలా, డబ్బు కావాలా, మీ పాస్టర్ నెల్లూరు పోయి మామూలు కట్టలు కట్టుబడేశారు కదా, దేవుడి స్తోత్రం అటన్న అనుకోవాలి మనం. ఎందుకు కదా దాన్ని ఆమె అనాలా. లోకం దృష్టికి మన దేవుడు ఎలా చూపిస్తున్నాడు చూడండి. కారులు ఏంది, బొమ్మలు మార్చేస్తాడు మీ పాస్టర్ కారులా. ఏసయ్యా నీకు స్తోత్రం అనుకున్నాను నేను కూడా. అంతే ఉండాలంట బయట సర్వలోకాన్ని నేను ఆశీర్వాదకరంగా చూపిస్తాడు దేవుడు, అంతే నువ్వు నిలబడితే అనా. మన దేవుడు గొప్పవాడని తెలియాలి, లోకానికి పొగడాలి, మన దేవుడిని పొగడాలి మనల్ని బట్టి. అక్క మీ దేవుడు గొప్పవాడక్క, మీ దేవుడు మీ ఎట్లా చేసిన ఆశ్చర్యాలు మామూలు ఆశ్చర్యకాలు కాదక్క అని మనము దేవుని కోసం నిలబడినప్పుడు ఆయన మన కోసం చేసే కార్యాలను చూసి లోకమంతా ఆయనని పొగుడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్లరా అయితే ఇజ్రాయేలీలకి దేవుడు 4 రకాలైన అద్భుతాలు చేశాడు. ఇజ్రాయేలీలకి దేవుడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్య ప్రయాణంలో వాళ్ళు పోతా ఉన్నప్పుడు 4 మేలులు వాళ్ళకి చేశాడు దేవుడు. మన ప్రయాణంలో కూడా ఈ 4 మేలులు మనకు కూడా దేవుడు చేస్తాడు. ఆ 4 మేలులు గుర్తు చేసి ప్రార్థన చేస్తా. ఇప్పుడు ఆ 4 రకాల మేలులు గుర్తు చేసి ప్రార్థన చేస్తా. చెప్పమంటారా, ప్రార్థన చేయమంటారా? చెప్పండి మరి, మీరు చెప్పండి. మీరు చెప్పిన నేను ఆపనులే, నేను ఎందుకు ఆపుతాను? మీరు చెప్పారా నేను ఆపేస్తేట. ఒక చిన్న పల్లవ పడతా, కొంచెం హుషారు అవుద్ది, ఆ తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం. బిడ్డరా చిన్న పల్లవ పడదాం. దేవుడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి ఎన్నో అద్భుతాలు చేశాడు. రకరకాల అద్భుతాలు అనుభవిస్తూ వెళ్ళారు ఇశ్రాయేలీలు ఆ రోజున మోషే గారి నాయకత్వంలో. మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఆ అద్భుతాలు చేస్తాడు. ఆయన చేస్తూనే ఉన్నాడు నేటికి కూడా. ఆ 4 రకాల అద్భుతాలు ఏందో మీకు గుర్తు చేసి నేను ఈ మాటలు ముగిస్తా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చిన్న సౌండ్ పెట్టానా? ఈ బ్లూ అన్న 2 ఆ సౌండ్ పెట్టాలా? ఒక్క నిమిషం అదనా పెట్టానా? పెట్టి ఇంకా పెట్టి ఇంకా పెట్టి చప్పలు కొడదాం. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక. అందరూ పాడాలి. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణ. అద్భుతాలు చేసే దేవుడు చెప్పకొట్టడన్నా. మన జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు యేసు నామములో. రూపం ఆగ్రాణించు యేసయ్యా, కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు యేసయ్యా. నీ అనాది ప్రణాళికలో లిఖితమైన ఈ పరిచర్యను గడచిన కాలమంతా నీ కృపతో నడిపించితివయ్యా. భవిష్యత్ కాలమంతా నీ దయలో నడిపించెదవయ్యా. స్తోత్ర
కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించెదా, అసమాన సర్వోత్తమా కృతజ్ఞతా స్తుతులు నీకే చెల్లించెదా. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక. వచ్చిన పాడతాం గ్లోరీ. నిరాశగా ఉండద్దు, నీరసంగా ఉండదు. కొట్ట చప్పలు గట్టిగా. ఏది విత్తతావు అదే కోస్తావక్క. చర్చిలో మౌనంగా నీరసంగా ఉండేవా, బయటికి పోయి అదే కోసుకుంటావు. ఇక్కడ హుషారుగా ఉండు, నీ జీవితంలో పంట కోస్తావు వేస్తున్నామలో. మహాయండకు కాలిన అరణ్యములో ఒంటరి గోవనై విలపించు సమయాన, మహాయండకు కాలిన అరణ్యములో ఒంటరి గోవనై విలపించు సమయాన, నన్ను స్నేహించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి, నన్ను స్నేహించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి, కన్నుల పండుగగా వీణుల విందుగా నా స్థితిని మార్చితివి. కన్నుల పండుగగా వీణుల విందుగా నా స్థితిని మార్చితివి. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించెదా, అసమాన సర్వోత్తమా కృతజ్ఞతా స్తుతులు నీకే చెల్లించెదా. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు ఐగుప్తులోంచి విడిపించబడిన తర్వాత 4 అద్భుతాలు చూశారు దేవుని దగ్గర నుంచి. ఇదే అద్భుతాలు మనము కూడా చనిపోయేదాకా చూస్తూనే వెళతాం. ఆమేననండి గట్టిగా. ఎన్ని రకాల అద్భుతాలు చాలా చేశాడు దేవుడు. వాటన్నిటి 4 గ్రూపులు చేశాను. వాటి నేను ఈ 4 గుర్తు చేస్తా, ప్రార్థన చేసుకుందాం. బలలో చేతులు వేద్దాం. మొదటి అద్భుతం నంబర్ 1, ఇజ్రాయేలీల ఎడల అరణ్య యాత్రలో దేవుడు చేసిన 4 అద్భుతాల్లో మొదటిది, వారు ఐగుప్తును దాటి కొంచెం ముందుకు రాగానే వాళ్ళకి ఎదురైంది ఎర్ర సముద్రం అని మనం ఇందాక విన్నాం. బాగా వినండి. ఏం ఎదురైంది? ఏ సముద్రం ఎదురైంది? ఎర్ర సముద్రం. బాగానండి. వాళ్ళు భయంతో త్వరగా వెళ్ళిపోతూ ఉన్నారు. త్వరగా ఐగుప్తు దూరం వెళ్ళిపోదామని. వాళ్ళు ఒక 3 రోజులు ప్రయాణం చేయగానే టక్కన వాళ్ళకి సముద్రం అడ్డు వచ్చింది. 20 లక్షల మంది వెళ్తున్నారు. ఇప్పుడు ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి ఏం కనపట్లేదన్నా చెప్పండి, త్వరగా చెప్పండి. ఏం కనపట్లేదు? దారి కనపట్లేదు. ముందుకు వెళితే నీళ్ళలో ముందు చనిపోతారు. వెనక్కి వస్తే సైన్యం ఆల్రెడీ బయలుదేరేసింది. వెనక్కి పోయిన బాధ, ముందుకు పోయిన బాధ. అంటే దారి కనబడని స్థితి ఎదురైంది వాళ్ళకి. ఏ స్థితి ఎదురైందాక? దారి కనబడి స్థితి. పాపాన్ని విడిచిపెట్టి, శాపాన్ని విడిచిపెట్టి, దుష్టత్వాన్ని విడిచిపెట్టి యేసు రక్తంలో ముద్రించబడి బాప్తిసం పొంది నీతిమంతులుగా మన జీవితాన్ని ప్రారంభించి పరలోకం కోసం బయలుదేరి యాత్రలో వెళుతున్న మనకు కూడా ఒక్కొక్కసారి దారి కనబడని పరిస్థితులు వస్తాయి. ఏమొస్తాయి మన మీదకి? దారి కనబడని పరిస్థితులు. ఏం చేయాలి? ఎలా చేయాలి? అర్థం కాదు. ఈ అప్పులోళ్ళను తప్పించుకోవాలంటే ఎట్లా చేయాలి? నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలంటే ఏం చేయాలి? అసలు ఏ నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడు ఎలా చేస్తే నేను ఈ ప్రమాదంలోంచి బయటపడగలుగుతాను? అసలు ఏంటి నిరోమయం అయిపోయింది? ఏం చేయాలా అర్థం కాక ఒక్కొక్కసారి ఏడ్చుకుంటాం దేవుడి దగ్గర. నాకు అర్థం కావట్లేదు ప్రభువా, చుట్టుకున్నాయి ప్రభువా, చుట్టూ మూగి సమస్యలు చుట్టుకూరిపోయినాయి ప్రభువా. ఒక విషయం గుర్తుపెట్టుకున్నానా,
మనం దేవునితో నడుస్తున్నామో దేవుడు మనతో నడుస్తున్నాడు. ఇజ్రాయేలుతో దేవుడు నడలేదనా? 40 సంవత్సరాలు తన సన్నిధిని దేవుడు వాళ్ళకు దూరం చేయలేదంట. పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు నడిపించాడు వాళ్ళని. దేవుడు వాళ్ళతో ఉన్నా కూడా వాళ్ళకి దారి కనబడని పరిస్థితులు వచ్చాయి. అలాగే ఈ లోకంలో భక్తి చేస్తున్న మనందరికీ ఒక్కొక్కసారి దారి కనబడని పరిస్థితులు వస్తాయి. ఏం చేయాలో అర్థం కాదు. కష్టాలు చుట్టుముట్టుకుంటాయి, బాధలు చుట్టుముడతాయి, సమస్యలు చుట్టుముడతాయి, అందరూ వ్యతిరేకంగా మారిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. అటువంటి భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక గగ్గులు విడి ఏడుస్తాం. ఆ ఇజ్రాయేలీలు కూడా ఆ సముద్రం దగ్గర అలాగే ఏడుస్తున్నారు. అయిపోయాం, వచ్చేసారు, మొత్తాన్ని పట్టుకుపోతారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కొంతమంది సనగుతున్నారు, దేవుడి మీద సనగుతున్నారు, మోషే మీద సనగుతున్నారు. కొందరైతే ఇదిగో 10 రకాల తెగుళ్ళతో ఐగుప్తుని అతలాకుతో చేసి మనల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడు ఏదైనా ఒక కొత్త మార్గం తెరవకపోతాడా అని కొంతమంది విశ్వాసంతో ఉన్నారు దేవుడి మీద. కొందరు దేవుడిని పొగొడుతున్నారు, కొందరు దేవుడిని తిడుతున్నారు, మోషేని తిడుతున్నారు. కొంత తిట్టేవాళ్ళు ఎక్కువ, సంగేవాళ్ళు ఎక్కువ, కొంతమంది విశ్వసిస్తున్నారు. అంతలో ఏం జరిగిందంటే వాళ్ళ ఊహలకు కూడా అందనంత అద్భుతం వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కృతమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది వరకు కని విని ఎరుగని రీతిలో ఒక గొప్ప అద్భుతాన్ని వాళ్ళ కళ్ళ ముందు దేవుడు తెరిస్తే ఆ రోజు రాత్రి వాళ్ళ కళ్ళు చూసాయి 3 కిలోమీటర్ల మేర ఎండిపోయింది సముద్రం యేసు నామములో. కొత్త మార్గాన్ని దేవుడు వాళ్ళ కోసం తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొట్టు అందుకోవాలా. మన జీవితాలలో కూడా దేవుడు ఎప్పుడైతే మన వల్ల కాదు, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏం అర్థం కావట్లేదు, ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎలా అనే రకరకాల కష్టాల సమస్యలు ఊబుల్లో చిక్కుకుపోయి కన్నీళ్లతో మనం కూడా యేసు వైపు చూస్తున్నప్పుడు మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే మన దేవుడు మన కొరకు నూతన మార్గం తెరుస్తాడు. ఆమె చెప్పగట్టిగా, ఆయన మనలను వదలలేదు, ఆయన మనతోనే ఉన్నాడు. అందుకే మన నోరు ఎప్పుడు ఏం మాట్లాడుతుండాలి? ఆశీర్వాదాన్ని, జీవాన్ని గురించిన మాటలు మాట్లాడాలి. నాకు ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చినా వెనక ఫరో సైన్యం తరుముతున్నా నా దేవుడు నాకు ముందు ఒక నూతన మార్గం తెరస్తాడనే నమ్మకం నాకుంది అని చెప్పాలి నువ్వు, నేను అంతే. ఈ అప్పుల వాళ్ళ బూతులు వినలేకపోతున్నా, ఈ ఈఎంఐల వాళ్ళ బాధలు పడలేకపోతున్నా, పేదరికం నన్ను వదిలిపెట్టి వెళ్ళట్లా, నా వల్ల కావట్లేదు ప్రభువా, ఏం చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, ఇట్లా ఉంటే నేను ఏం చేయగలుగుతాను అనే పరిస్థితులు వచ్చినా కూడా నీ నోరు ఏం మాట్లాడాలంటే ఆనాటి ఇజ్రాయేలీల ముందు సముద్రాన్ని చీల్చి కొత్త మార్గాన్ని తెరిచిన దేవుడు నాకు కూడా మనకు కూడా మన జీవితాల్లో కొత్త మార్గం తెరస్తాడని మీరు నమ్మాలా. అక్క, నా 2 చేతులు జోడించి వందనాలు విడి చెప్తాను మీ అందరికి. బిడ్డలారా, అన్నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడన్న, మిమ్మల్ని ఒంటరిగా వదలడు ఆయన. మీ సమస్యల్లో మీరు ఒంటరిగా ఉన్నారనుకుంటున్నారేమో, నాకు ఎవరు లేరు, నన్ను పట్టించుకోవట్లేదు, నా జీవితం అయిపోయింది, నేను ఇంక వెళ్ళలేను, నా పిల్లలు బాగుపడేది లేదు, నా కుటుంబం అనుకోబాక. అక్క, దేవునితో ఉన్నాడక్క. నువ్వు ఊహించని మార్గం తెరస్తాడు దేవుడు, కొత్త మార్గం తెరస్తాడు నీ కోసం. ఇక ముందు స్థలం లేదు, ఇక ముందు దారి లేదు, అయిపోయింది, స్మాష్, ఇంతటితో నా జీవితం అవుట్ అని నువ్వు దిగులు పడుతుంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీతోనే ఉన్నాడు కాబట్టి నీ కొరకు నువ్వు నీ ఊహలకందని మార్గం తెరస్తాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. నేనేమనుకున్నానంటే మనమే కారు కొనుక్కోవాలి, మనమే వ్యాన్ కొనుక్కోవాలి సేవ కోసం, ఇంకెవరు ఇస్తారు మనకని నేను అనుకున్నా. తెలియక తొందరపడి డబ్బంతా బాగొట్టుకున్నాను నేను. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒరే, నువ్వు అనుకుంటే అక్కడ కష్టాలు వస్తాయి, అదే నేను అనుకున్నాను అనుకో, చూద్దు ఉండని దేవుడు బిడ్డలారా లక్షల రూపాయలు విలువైన వాహనాన్ని దేవుడు మనకు తీసుకొచ్చి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో అలా ఆయన తెరిచాడు నూతన ద్వారాన్ని. ఇప్పుడు ఎంత ఈజీగా ఉందో తెలుసా? అసలు ఈఎంఐతో పనేలే మనకు. అసలు ఆయన ఇస్తే అసలు నీ ఊహలకు అందతలే ఆయన చేసే మార్గం ఎలా ఉంటుందో. అమ్మా, భర్తతో యాగలేక ఇంక విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను, తొందరపడబాకు. నీ భర్త విషయంలో దేవుడు తెరిచే ద్వారం ఎట్టుంటుందంటే నీ ఊహలకు అందనంతగా గొప్ప కార్యం చేస్తాడు దేవుడు నీ జీవితంలో. ఆయన చెయ్యలేని పని అంటూ ఏది ఉండదు, లేదు. ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు. నీ ఎదుట మార్గం కనబడకుండా నువ్వు ఇరుక్కుపోతే గుర్తుపెట్టుకో బిడ్డ. అమ్మా, ఇప్పుడు దేవుని మందిరికి వచ్చి నీకు కూడా ఎన్నో సమస్యలతో వచ్చావు అక్క, ఏడుపుతో వచ్చావు, బాధలతో వచ్చావు, చెల్లిలా కష్టాలతో వచ్చావు, సమస్యలతో వచ్చావు. దేవుడు మనతో ఉన్నా కూడా మనకు వస్తాయి.
నన్ను దేవుడు వదిలేశాడు, నన్ను అనుకోబాకు నువ్వు. ఆయన మన పక్కనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు తెరస్తాడో తెలుసా? లాస్ట్ మూమెంట్ తెరస్తా మన కొత్త మార్గం. ఆమె చెప్పండి గట్టిగా. మనం ఏమనుకుంటామంటే పోయినంత దూరం మనకు దారి కనపడతా ఉండాలి, అప్పుడు ఈజీగా పరిగెత్తుకుంటా నేను పోతాను, నేను ప్రయాణం చేస్తాను, హల్లెలూయా స్తోత్రములు నాయన, నా ప్రభువు ఇంత మంచి మార్గం ఇచ్చావు నాయన, పరిగెత్తుకున్న బైపాస్ మీద పోయినట్టు పోవాలని కదా ఆయన కోరిక. ఆయనకు ఒకసారి నీకు ఏం కనపడకుండా చేస్తాడు. అసలు ఏం కనపడదు, అక్కడ ఉండదు, అయిపోయింది నా జీవితం అనుకుంటావు. అప్పుడు నీ కోసం వచ్చి ఆయన నీ ముందు చేసే అద్భుతాన్ని చూసి నీ గుండెలు పొంగిపోతాయి. అంత ఆమె అని చెప్పు గట్టిగా. ఆయన అలా ఎందుకు చేస్తాడో తెలుస్తాలే? నువ్వు ఆ సాక్ష్యం రేపు బయట చెప్పినప్పుడు నీ మాటలు విన్నవాళ్ళు ఏమంటారు తెలుసా? సమస్త దేవతల కంటే నీ దేవుడు గొప్పవాడమ్మా అని చెప్తాడు. అని వాళ్ళ చేత ఆ మాట అనిపించడానికి ఆయన లాస్ట్ మినిట్ చేస్తాడు మన కోసం కార్యం. అందుకే కుంగిపోకూడదు ఎప్పుడు. నువ్వు దేవుడు వదిలేస్తాడు, నా పరిస్థితి ఇక నేను ఆ అప్పు కట్టేది లేదు, నేను మంచి ఇల్లు కట్టించుకునేది లేదు, నేను కారు నేను బైక్ కొనేది లేదు, నా జీవితం ఎన్ని అనుకోబాకు నువ్వా చెప్తుంటే నువ్వు. నంబర్ 1, నీ ముందు అన్నీ మూసుకుపోయినప్పుడు కొత్త మార్గాన్ని నిన్ను తెరిచి నడిపించుకుంటాడు ఆయన. ధైర్యంగా ఉండాలి, ఏడవాలి. ఇప్పుడు చెప్పండి, ధైర్యంగా ఉండాలి, ఏడవాలా? ధైర్యంగా ఉండాలి. ఎందుకు ధైర్యంగా ఉండాలి? నీ దేవుడు గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు. మన దేవుడు లోకములో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలా, ఎన్ని బాధలు వచ్చినా. 2 గుర్తు చేస్తా, 2 రెఫరెన్స్లు చెప్పే టైం లేదు, బైబిల్ మూసేసా. 2వది, వాళ్ళు ఎర్ర సముద్రం దాటేశారా, పాటలు పాడుకుంటూ సంతోషంగా ముందుకెళ్ళారు. ముందుకెళ్తే దాహం వేసింది వాళ్ళకి. ఏం వేసింది? ఎడారి, చుట్టూ ఎడారి, నీళ్ళు లేవు. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక చిన్న సరస్సు లాంటిది, కొలం లాంటిది, చెరువు లాంటిది కనపడింది. నీళ్లు నిగనిగలాడుతున్నాయి. పండిపోయిందిరా మన పంట అనుకొని మోసే గారికి చెప్పకుండా పరుగు 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 పడిపోయారు. అక్కడ పడిపోయారు అంతే. పడిపోయి చేతులతో నీళ్లు తీసుకొని తాగారు. తాగితే కడుపు అంత ఎట్టుంది? భయంకరమైన చేదు. చెప్పండి, భయంకరమైన చేదుని సహించలేకపోయారు. వెంటనే ఏడుపులు స్టార్ట్ చేసి, అయ్యో నీళ్ళు చచ్చిపోతుంటే గొర్రెలు అన్నీ ఆవు ఆవు అంటున్నాయి నీళ్ళకి. నీళ్ళు దొరికే కదా అనుకుంటే నీళ్ళు చేదైపోయినాయి, ఎలా చేయాలా అని ఓని ఆడుస్తున్నారు. బిడ్డలారా, దేవుడు పరమకాణానికి ప్రయాణం చేస్తున్న ఆత్మీయ ఇజ్రాయేలీలమైన మన జీవితాల్లో చేయబోయే రెండవ అద్భుతం. ఆనాడు వాళ్ళకి చేశాడు, ఇప్పుడు మనకి చేస్తాడు. చేస్తూనే తీసుకెళ్తాడు మన లాస్ట్ దాకా. బాగా వినండి, ఇజ్రాయేలుతో దేవుడు మేఘం ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? ఉంది. ఇజ్రాయేలుతో దేవుడు సంచరిస్తున్నాడు. అయినా వాళ్ళకి నీళ్లు లేని స్థితి వచ్చింది. అయినా వాళ్ళకి దొరికిన నీళ్లు చేదుగా ఉన్నాయి. దేవుడు ఉంటే చేదు ఉండకూడదు అసలు అని మనం అనుకుంటాం. ఆయన మన కొరకు తలంచిన తలంపులు వేరుగా ఉంటాయి. ఇవన్నీ విన్నప్పుడు కదా మోషే మామ అవురా అనాల్సింది. ఇవన్నీ వింటే కదా మోషే మామ మీ దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడు అని చెప్పాల్సిందే. ఒక్కొక్కసారి మన ద్వారా ఆయన మహిమపరచబట్టడానికి మన మీదకి కొన్ని శ్రమలను అనుమతిస్తాడక్క. నువ్వు అద్భుతాలు చెప్తుంటే దేవుడి గురించి ఎన్నోళ్ళది ఏం చెప్తుంది? అమ్మా శాంతమ్మా, అమ్మా నీ దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడమ్మా. అమ్మ చేదు నీళ్ళు మధురంగా మారిపోయినాయా? మోషే గారు ప్రార్థన చేస్తే పక్కనే చిన్న చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మను దుంచి ప్రార్థన చేసి నీళ్ళలో వేసాడు. ఇప్పుడు దాగండి అన్నాడు. ఆ కొమ్మ ఎప్పుడైతే నీళ్ళలో పడిందో, చిన్న కొమ్మ, ఆ కొమ్మ ఎప్పుడైతే పడిందో భయంకరమైన చేదుగా ఉన్న నీళ్లు సెకండ్స్లో మధురమైన నీళ్లుగా మారిపోయినాయి యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ రోజున ఇజ్రాయేలీల జీవితాలలో చేసిన రెండవ అద్భుతాన్ని ఇప్పుడు ఈ ఆత్మీయ యాత్రలో ప్రయాణమై వెళ్తున్న మనకు కూడా దేవుడు చేస్తాడు. ఇదివరకు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు, చనిపోయే వరకు చేస్తూనే తీసుకొని వెళ్తాడు. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. తన ప్రజలని దేవుడు వదలడు. ఆమేనను. మనమందరం ఆయన బిడ్డలమే, అవునా కాదా? మనల్ని దేవుడు విడవడు. చేదు నీళ్ళు దగ్గర నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోడు ఆయన. వస్తాయి, చేదు నీళ్ళు వస్తాయి. చేదు అంటే అర్థం ఎంతలే? నిందలు, అవమానాలు, చెయ్యని వాటికి మనల్ని దూషిస్తూ ఉంటారు, లేని వాటిని మన మీద వేస్తారు, కల్పించి చెప్తారు, తగాదాలు పెడతారు. అర్థమవుతుందా? మన పొరపాటు లేకుండా, తప్పు లేకుండా వాళ్ళే మన మీద నిందలేస్తారు. ఇవన్నీ చేదే, సహించలేము. ఇవన్నీ వచ్చినప్పుడు మనకి దేవుని బిడ్డ, నిందలు నిజాలు ఒక పదం ఉంది.
చెప్పండి. ఆపేస్తాను, ఇంకా ఆపేస్తాను బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. నిందలు నిజాలు. నిందలంటే చెయ్యని వాటిని మన మీద వేయటం, నిజాలంటే చేసిన వాటిని గురించి మాట్లాడుకోవటం. మనం చేసాం కాబట్టి మన గురించి మాట్లాడుకుంటారు. నువ్వు నీ మీద నిందలు పడితే ఆ నిందల్ని నీకు ఆశీర్వాదకరంగా మార్చడానికి మన దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఆమె చెప్పు గట్టిగా. నిందల్ని అవమానాలని, నిందల్ని ఘనతగా మార్చడానికి మన దేవుడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. కానీ పొరపాటు నువ్వు తప్పు చేసేవనుకో దానికి ఆయన ఏం చేయలేడు. ఇంకా ఆయన ఏం చేయలేడు. ఒకసారి ఒక చెల్లెలు చెప్పింది నాకు, అన్న నేను 7 రోజులు పడిపోయాను, టైఫాయిడ్ జ్వరానికి పడిపోయాను, పైకి కూడా లేకపోయానన్నా. మా ఇంటి పక్కన ఉండే ఒక అబ్బాయి నన్ను పలకరించడానికి రాత్రి 1 గంట అప్పుడు వచ్చాడన్నా. వచ్చి మంచం మీద కూర్చొని నన్ను చాలా ఓదార్చాడన్నా. ఆ టైంలో మా ఆయన జాబు పోయినాడన్నా. అన్నా అది ఇంటి పక్కన వాళ్ళు చూసి నా మీద నిందేశారన్నా నా మీద నిందేశారన్నా అంటుంది. టైఫాయిడ్ జ్వరంలో ఉండే మనిషిని పలకరించడానికి ఇంటి పక్కన వాడు ఎప్పుడు రావాలమ్మా? రాత్రి 2 గంటకే. మళ్ళీ దానికి ఆమె ఏం పేరు పెట్టింది తెలుసా? నిందేశారన్న నా మీద. అన్నయ్య నీకన్నా అర్థమవుతుంది అన్నయ్య, ఇది ఎంత నిందన్నయ్యా, ఇది ఎంత గొప్ప నిందనయ్యా నా మీద. 1 గంటకి, రాత్రి 1 గంటకి వస్తే నింద. అది నిందంట. ఎంత మంచి పేరు. అది నింద కాదు, నిజం. నింద వాక్యం ఏం చెప్పింది తెలుసా? పరపక్షమందు ఉన్న అన్ని జనులు నిన్ను వేలు పెట్టి చూపించుకుంటున్నట్లుగా జాగ్రత్తగా ఉండమని చెప్పింది మన వాక్యం. అసలు ఏలు పెట్టి చూపించడానికి కూడా అవకాశం ఇవ్వకూడదని చెప్పింది మనకి. రాత్రి 2 గంటప్పుడు వచ్చి మంచం మీద కూర్చొని ఆదరించిపోయాడంటే వచ్చి నిందేశాడన్నయ్యా, నా మీద నిందేశాడన్నయ్యా. ఏమ్మా కనుకరమ్మా, అది నిందా నిజమా? అట్లాంటి శాస్త్రాలు చేసుకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు. ఎప్పుడన్నా పలకరించాలనుకుంటే భర్త ఉండేటప్పుడు రావాలి. అది రాత్రిపూట ఎందుకు రావాలి? చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత. ఏది విత్తుతామో చెప్పండి, మరలా ఏది విత్తుతామో దాన్నే కోస్తాం. అవమానం అయిపోద్ది, కాపురం దెబ్బతింటుంది, పిల్లలు అనాథలు అయిపోతారు. అదే జరిగేది నెక్స్ట్. ఇంకా నిందలు నిజాలు కాకుండా మనం జాగ్రత్త పడాలా. పరాయి వాడి బైక్కి తిరిగితే ప్రజలు ఏమనుకుంటారో అన్న జ్ఞానం ఉంటే అసలు ఎక్కం బైక్. ఇంకా నా భర్తకు ఇష్టం లేని పని చేస్తే రేపు సమాజం ఏమవుద్దనే మైండ్ ఉండేవాళ్ళు తెచ్చుకోరు అక్కడ దాకా. కొంతమంది ఏమనుకుంటే నాకెందుకు, నా ఇష్ట ప్రకారం చేస్తా, చెయ్యి. అవి నిందలు కాదు, నిజాలే. కానీ దేవుడు ఎవరు సహాయం చేస్తాడు తెలుసా? నిందలు పడ్డ వాళ్ళకి. నీ జీవితంలో చేదు నీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు, నిన్ను రకరకాల తొలనాడి మాట్లాడుకుంటున్నప్పుడు నీ దేవుడు నీ పక్షం ముందున్నాడన్నా. నీ నిందల్ని పూల దండలుగా మార్చి నీ మెడలో వేస్తాడు యేసు నామములో. మనం నిందలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అత్తని పిలవకూడదు, మామల్ని పిలవకూడదు, ఊరి పెద్దలను పిలవకూడదు, పంచాయతీకి 3వ వ్యక్తిని పిలవకూడదు. మనందరం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఆ చిన్న కొమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఆమె అని చెప్పండి గట్టిగా. మోషే గారు చించి కొమ్మను ఏమంటే ఆ చెట్లో నుంచి కొమ్మను వేరు చేసి నేలలో వేసాడు. ఆ కొమ్మ ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసే ఆ కొమ్మ. ఆమె చెప్పండి గట్టిగా. ఏ సమస్య వచ్చినా కొమ్మ దగ్గర రావాలి, ఆ యేసయ్య దగ్గర కావాలి, ఆయనతో చెప్పుకోవాలి. ఈ చేదుని సమూల ధ్వంసం చేసి నీ మధురమైన జలాలుగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చేస్తాడు. ఖచ్చితంగా మార్చాడు. అంతే. ఆయన మార్చకుండా ఉండే సమస్య లేదు యేసు నామములో. ఆమె చెప్పు గట్టిగా. గట్టి చెప్పు హల్లెలూయా. ఈ అరణ్య యాత్రలో నీకు మార్గం లేకపోతే కొత్త మార్గం సృష్టిస్తాడు. ఈ అరణ్య యాత్రలో ఒక్కొక్కసారి ఆహారం లేక, నీళ్లు లేక దప్పికయ్యి ఉన్న నీళ్లు కూడా చేదైపోయి ఏం చేయాలి అర్థం కాక అందరు నిందలేస్తూ ఉంటే, నీ మీద లేనిపో నేరాలు మాపుతూ ఉంటే, నీ దేవుడు మౌనంగా ఉండకుండా చేదంతటిని మధురంగా మార్చి నీ సంగతి విన్న వాళ్ళందరూ రేపు ఏమంటారు తెలుసా? సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడని పొగిడేటట్టు చేస్తాడు యేసు నామములో. చెప్పగలిగా హల్లెలూయా. వెళ్ళరా? ప్రార్థన చేసుకుందాం. ఇంకా 4 వదిలే, 2 జాలు ఆపేస్తున్నా. ఇంకా చెప్పండి. 2 ఏం చెప్పాను? ఇజ్రాయేలు ప్రజలు కొంచెం ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత దారి కనపడక, వాళ్ళకి అర్థం కాక, ఏం చేయాలో అర్థం కానప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి హృదయంలో
ఆ బాధ దేవుడు చూసి, మరి ఆ కష్టాన్ని దేవుడు చూసి వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ ముందుకు దిగివచ్చి వారి ఎదుట కొత్త ద్వారాన్ని, నూతన ద్వారాన్ని తెరిచి వారికి సహాయం చేశాడు. వారికి సహాయం చేసిన దేవుడు బిడ్డలారా మనకు కూడా ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. రెండోది, వారి జీవితంలో బిడ్డలారా, వాళ్ళ జీవితంలో వాళ్ళకి నీళ్లు కరువైనప్పుడు, నీళ్లు ఇబ్బంది అయినప్పుడు, ఆ నీళ్లు వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు దేవుడు వాళ్ళ కోసం ఆ చేదు నీటిని మధురమైన జలాలుగా మార్చడానికి, సౌండ్ పెట్టానా కొంచెమా, సౌండ్ పెట్టి, మధురమైన జలాలుగా మార్చడానికి, అది చాలు, మధురమైన నీళ్ళుగా మార్చడానికి దేవుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమై వాళ్ళ జీవితాల్లో ఉన్న చేదంతటి తీసేసి మధురంగా మార్చేశాడు. చెల్లిలా, లాస్ట్ మాట ప్రార్థన చేసుకుందాం. ఇంకా నీ జీవితంలో ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నీ దేవుడు నిన్ను వదలలేదు. మన దేవుడు మనం వదలలేదన్నా, మనతోటే ఉన్నాడు. ఈ అవమానాలన్నీ కొట్టేస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. ఒకసారి మాంసం అవసరమైంది, వారికి మాంసం కావాలని కోరుకున్నారు. దేవుడు వాళ్ళని వదలలేదు. వాళ్ళకి పూరేళ్లను మాంసంగా తెచ్చిచ్చాడు. బండను చీల్చి నీళ్ళని ఇచ్చాడు. అంటే అక్కరలు తీర్చే దేవుడు ఆయన. కొత్త మార్గం తెరిచేవాడు, చేదుని మధురంగా మార్చేవాడు, అవసరతలన్నీ తీరుస్తాడు. నీకు ఇల్లు కావాలా, ఖచ్చితంగా ఇల్లు ఇస్తాడు. వాహనం కావాలా, వాహనం ఇస్తాడు. పిల్లల పెళ్ళిళ్ళు చేయాలా, సహాయం చేస్తాడు. నీ పనులన్నిట్లో నీకు సహాయం చేస్తాడక్క. నిన్ను మర్చిపోడక్క, దేవుడు మర్చిపోడు. ఆయన అక్కరలు అవసరతలు తీర్చే దేవుడు. నాలుగోది, శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు అమాలేకీల మీద సంపూర్ణ జయం ఇచ్చి నడిపించాడు దేవుడు వాళ్ళని. నీ శత్రువు నీ మీద గుమికూడినప్పుడు నిన్ను నీ దేవుడు వదలలేదక్క, తోడుగా ఉన్నాడు. మనందరూ తోడుగా ఉన్నాడు దేవుడు. నీ శత్రువు నీ అప్పులా, నీ శత్రువులు కుటుంబాల అసమాధానమా, నీ శత్రువు ఏది నీ మీద దాడి చేస్తుంది ఈ రోజున, ఏది దాడి చేసినా బిడ్డ ఒక మాట గుర్తుపెట్టుకో, మన దేవుడు మనల్ని వదలలేదు. ఆయన మనతోనే ఉన్నాడు. ఆనాటి ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు అనేక అద్భుత సూచక మహత్కార్యాలతో నడిపించిన దేవుడు ఈ యాత్రలో నిన్ను నన్ను కూడా నడిపించి తీరుతాడు. నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి తీరుతాడు. నీ మీద నీ శత్రువులు ఎప్పటికి గెలవరు. ఎందుకంటే మనం దేవుని పిల్లలవి. ఆయన మనతో ఉన్నాడమ్మా, ఆయన మనతో ఉన్నాడు. 4 చెప్పాను, గుర్తు చేశాను కదా. కొత్త మార్గాలు నీకోసం తెరుస్తాడు, చేదు మధురంగా మారుస్తాడు, మన ప్రతి అవసరతలు తీరుస్తాడు, శత్రువుల మీద జయమిచ్చి నడిపిస్తాడు. ఇటువంటి గొప్ప దేవుడి కోసం ఈరోజు ఏం తీర్మానం చేసుకుంటావన్నా నువ్వా? అమ్మా, ఏం తీర్మానం చేసుకుంటాం? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. బల దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు బల దగ్గరికి మనం వెళ్ళబోతున్నప్పుడు అదే పెట్టు బల దగ్గరికి మనం వెళ్ళబోతున్నప్పుడు ఒక తీర్మానం తీసుకోవాలా? ఏమని? ప్రభువా, నన్ను ప్రేమించిన నీవు రెండు నిమిషాలు ప్రార్థన చేసుకోవాలి బిడ్డ. 2 నిమిషాలు ప్రార్థన చేయాలి. 2 నిమిషాలు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే తల కిందకేసి నేల కానిచ్చి నిద్రపోవటం కాదు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. అక్క, నీవు దేవునికి ఎంత విలువిస్తావో దాని మీద నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంది. ప్రేమగల దేవుడని వదిలేస్తావా? తండ్రిలాగా ప్రేమిస్తాడంట కదా దేవుడని. అక్క, తండ్రికి దూరంగా వెళ్ళిపోతే ప్రమాదం కదా, ఇబ్బంది కదా. మాట్లాడు తండ్రితో ఒక 2 నిమిషాలు. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఈరోజు ఈ మాటలు మాట్లాడాక దేవుడు, అన్నా, అమ్మా, ఈరోజు మన మీద ప్రేమ లేకపోతే దేవుడు ఎంత గొప్పగా ఎలా మాట్లాడాడు? ఈరోజు దేవుడు మన మీద ప్రేమ లేకపోతే ఎంత గొప్పగా ఎలా మాట్లాడాడు? దేవుడిని